ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి ఎస్పీ గారు, మీరొచ్చారంటే ఏదో గుడ్ న్యూస్ తీసుకొచ్చే ఉంటారనుకుంటున్నాను. చెప్పండి, మా బావ మీద అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? వాడే కదా, ఆ గగన్ గడే కదా? అపూర్వ గారు, మీ అనుమానమే నిజమని మీరు బలంగా నమ్ముతున్నారు. నిజం తెలుసుకునే పని మాకొదిలేయండి. నైని అంటే దృష్టి అని ఇంకో అర్థం కూడా ఉంది. మీ వారి మీద అటాక్ చేసిన వాడు నా దృష్టి నుంచి తప్పించుకోలేడు. గెస్ట్ హౌస్ లో జాగ్రత్తగా చెక్ చేస్తుంటే ఈ చైన్ దొరికింది. ఇది మీ వారి చైనా? కాదండి. సరిగ్గా చూసి చెప్పండి. ఇది మీ వారిది కాదు అంటే మీ వారి మీద అటాక్ చేసిన వాడిదనే అర్థం. కాదండి. ఏ భార్యకైనా తన భర్త వేసుకునే చైన్ తెలియకుండా పోతుందా? ఖచ్చితంగా ఇది మా వారిది కాదండి. సరే, ఇది ఈ ఇంట్లో ఇంకెవరైనా వేసుకోవడం మీరు చూసారా? చూడలేదు. దేవకీ గారు, మీ అబ్బాయి కృష్ణప్రసాద్ చైనే కదా ఇది? కాదమ్మా. కొడుకుని రక్షించడానికి అనవసరంగా అబద్ధం చెప్పద్దమ్మా. నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు. మీరే బలవంతంగా ఈ కేసులో ఇరికించేలా ఉన్నారే. పోనీ ఇది మీ మనవడి చరణ్దా? వాడు వేసుకోవడం కూడా మేమెప్పుడు చూడలేదమ్మా. చూసావని చెప్పమ్మా. ఈ ఇంట్లో నేను నా కొడుకు ఏసీపీ నయన గారికి దోషుల్లాగే కనిపిస్తాం. కృష్ణప్రసాద్ గారు, మీరు మీ ఇద్దరు కొడుకులే నా సస్పెక్ట్స్. అడగడం నా బాధ్యత. అంతే మర్యాదగా సమాధానం ఇవ్వడం మీకే మంచిది. చెప్పండి, ఇది మీ అబ్బాయి చరణ్ వేసుకోవడం మీరు చూడలేదు? లేదు. మీ అబ్బాయి చరణ్ ఎక్కడా? ఇంట్లో లేడు, ఎక్కడికో బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాడా? మా నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడా? చెప్పండి. నేను నా కొడుకు తప్పేం చేయలేదు. తప్పించుకు తిరగాల్సిన అవసరం మాకు లేదు. ఎవండి గోరింటాకు పిన్ని గారు, ఈ ఇంట్లో ఈ చైన్ వేసుకుని తిరిగిన వాళ్ళని ఎవరినైనా మీరు చూసారా? షర్టు లోపలున్న చైను నాకెలా తెలుస్తుందమ్మా? కనీసం పెళ్ళైనా అయితే మా ఆయన చైన్ అయినా చూసుండేదాన్నేమో. ఆపండి. ఇంకా ఈ ఇంట్లో చరణ్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, తన పేరు మా బిందు. రమ్మనండి. బిందు, బిందు ఒకసారి రా అమ్మా.
చెప్పండి మేడం. ఈ చైన్ మీ అన్నయ్య చరణ్దే కదూ? ఏం వెతుకుతున్నావురా? చైనే. నా మెళ్ళలో ఉండాల్సిన నా చైన్ కనబడట్లేదు. అందుకే కదూ చైన్ చూడగానే అంత షాక్ అయ్యా? షాకా? నేనెందుకు షాక్ అవుతాను? ఇది మా అన్నయ్యదే అని మీరే బలవంతంగా ఒప్పించేలా ఉన్నారే. అంటే ఈ చైన్ మీ అన్నయ్య చరణ్ది కాదంటావు? కాదు మేడం, కాదు. ఓకే, మీరు కాదు అంటే అవునని బలవంతంగా ఒప్పించలేం కదా. ఈ రోజు గెస్ట్ హౌస్ లో ఈ చైన్ దొరికింది. రేపు ఇది వేసుకున్న వాణ్ణి పట్టుకుంటాం. అపూర్వ గారు, ఖచ్చితంగా హంతకుణ్ణి పట్టుకుంటాం. చెర్రీ అన్నయ్య చైన్ గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? అంటే అన్నయ్య మావయ్యని నీకు తెలుసా మీ అంకుల్ శరత్ చంద్ర గారి అటెంప్ట్ మర్డర్ కేస్ ఏసీపీ నయని గారు డీల్ చేస్తున్నారని? త్వరగా 60 సెటిల్ చేయి. మళ్ళీ వచ్చి 70 అంటే నీకు బాధగా అనిపిస్తుంది. ఏంటండి ఏదో టెన్షన్ గా ఆలోచిస్తున్నారు? 60 లక్షల గురించి. 60 లక్షలంటే మాటలా? ఏ 60 లక్షలండి? అంటే మా కంపెనీ నాకు 60 లక్షల ప్రాజెక్ట్ డీల్ చేయమనిచ్చింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓ, మంచిదే కదండి. ఇదిగోండి. అవును, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నావు, వెళ్ళొచ్చేసావా? ఇప్పుడే వచ్చానండి. తీసుకో. అమ్మా ఇందు, కాస్త సబ్బు తీసుకురామ్మా. అత్తయ్య వస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీరా? రండి రండి, కూర్చోండి. కాఫీ, టీ ఇప్పుడు అవేం వద్దండి. మీరు బుక్ చేసిన సైట్ అగ్రిమెంట్ పేపర్స్ మీరు అడ్వాన్స్ ఇస్తే మేము బయలుదేరుతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.